హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండితో చట్నీ అండి. దీన్ని బేసన్ అని కూడా అంటారు. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అలాగే పూరీలోకి కానీ దేని కాంబినేషన్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మన వీడియోలో నేను చూపిస్తాను. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఇది ఇప్పుడు పూరీకి కాంబినేషన్లో చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పూరీ చేశాను. దాని కాంబినేషన్లో నేను ఈ శనగపిండితో ఈ చట్నీ చేశానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన దగ్గర చట్నీ చేయడానికి పల్లీలు అవి ఏవి అవైలబుల్ లేనప్పుడు ఇంట్లో ఉన్న శనగపిండితో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దాంతో నా ప్రతి వీడియో యొక్క ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే 4 పచ్చిమిర్చి, 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లంతా శనగపిండి తీసుకున్నాను. పిండి కూడా మరీ ఎక్కువగా ఏం పట్టదండి. ఇప్పుడు దానికోసం నేను ఒక మందపాటి కడాయి పెట్టుకున్నాను. కొంచెం అడుగు మందంగా ఉండేలా చూసి పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా ఓకే. అయితే ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం షాజీరా, 2 లవంగాలు, 1 ఇలాచి, అలాగే కొంచెం దాల్చిన చెక్క తీసుకొని కొంచెం కచ్చపక్కగా దంచుకుంటాను. ఇదేంటంటే గరం మసాలా ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది వేస్తే ఏంటంటే కొంచెం ఘాటుగా అలా టేస్ట్ బాగుంటుంది అనమాట, మసాలా టేస్ట్లో ఉంటుంది. అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశానండి. దీంట్లో మనము మళ్ళీ పైనుంచి ఎలాంటి కారం యూజ్ చేయము. మీకు దానికి స్పైస్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ గరం మసాలా వేసాను కాబట్టి నేను ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను అంతే, లేదంటే ఎక్కువ ఘాటుగా అయిపోతుంది. ఇవి కొంచెం వేగాలండి పచ్చిమిర్చి. ఆ తర్వాత నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం మగ్గాలండి ఆయిల్లో. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక ఆలుగడ్డని కట్ చేసి పెట్టుకున్నానండి ముందే, చిన్న పీసెస్ లాగా. అది కూడా వేసుకున్నాను. మీకు ఇంట్లో ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గాలండి, అంటే ఈ ఆలుగడ్డ అనేది కొంచెం మెత్తబడాలి. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. టమాటో త్వరగా మగ్గిపోతుంది కదా, అందుకని లాస్ట్లో వేసుకున్నాను. కొంచెం పసుపు వేసానండి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ అంతా బాగా మగ్గాలి, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. అంతవరకు కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంత వాటర్ వేసుకోండి దాంట్లో. ఈ వాటర్ అనేటివి కొంచెం మరిగిపోవాలండి. ఆ మరగడంలోనే మనం వేసిన కూరగాయలు అవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ ఇలా మరిగిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నానని చెప్పాను కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. అంటే బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం జారుగానే కలుపుకోవాలి, ఉండలు లేకుండా స్మూత్గా అవ్వాలన్నమాట.
ఇలా కలుపుకున్న పిండిని మరుగుతున్న వాటర్లో వేసుకుంటూ కలుపుకుంటూ వేయాలండి. అలాగే వేసేయకూడదు, ఉండలు కట్టిపోతుంది. అందుకని ఇలా కలుపుతూ మనం పిండిని వేసుకోవాలన్నమాట. ఇది చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలి. అలాగే ఈజీగా దగ్గర పడిపోతుంది అన్నమాట. ఇది ఇలా ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు ఉంచుకుందాము. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత ఇలా బాగా దగ్గర పడిపోతుంది అనమాట. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదా, బాగా దగ్గర పడింది. మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఇది క్వాంటిటీ మనం వాటర్ వేసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. మరీ గట్టిగా అవ్వకూడదు, మరీ జారుడుగా పలచగా కూడా అవ్వకూడదు. ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని కొత్తిమీరతో వేసుకొని దింపేసుకుంటాను. ఇప్పుడు చూడండి, మన వేడి వేడి బేసన్ చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని మేము బేసన్ పిండి అంటాము. ఇది ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి. ఇడ్లీ కానీ, దోశ కానీ, అలాగే పూరి కానీ, ఏ టిఫిన్కైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కూడా ఇది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. మేమైతే పూరీలోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం దీన్ని. నేను ఇప్పుడు కర్రీకి కాంబినేషన్లో పూరి చేసుకుంటున్నానండి. పూరీలో ఎలా చేయాలో మనకు అందరికీ బాగా తెలుసు కదా, అందుకని నేను అదేం చూపించట్లేదు. జస్ట్ చేసేది తీస్తున్నాను అంతే, మీకు చూపించడం కోసం. ఇలా పూరీలు చేసుకుంటే మన చట్నీ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా అయిపోతుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇలా పూరీలన్నీ బ్రౌన్లో కాల్చుకొని తీసేసుకోవాలి. పూరీ కాంబినేషన్లో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది కదండి. ఏది ఉన్నా సరే అలాగే తినేస్తాము. అలాగే దీంతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది మన వంట అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీ రెసిపీ. మన టేస్టీ బేసన్ పిండి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.